గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మనము కంప్లీట్ టెట్ సిలబస్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ద రిమైనింగ్ అదర్ skills and the grammar, and please watch my videos very carefully in order to get a complete idea and view about the different aspects of TET and DSC. ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి కంప్లీట్గా టాపిక్స్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇప్పటివరకు నేను ఇంట్రడక్షన్ ఇచ్చినాను, సిలబస్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ప్రిపరేటరీ టిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. సో ఇప్పటి నుంచి ఇవాళ నుంచి నేను ఒక ఫస్ట్ టాపిక్లోనికి ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి బెనిఫిట్ అవుతారు అనుకుంటున్నాను. సో ఏమైనా ప్రాబ్లమ్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే నాకు వెంటనే తెలియజేయండి కామెంట్స్ రూపంలో. నేను వాటిని రెక్టిఫై చేసి ఫర్దర్గా దానికి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో దీంట్లో అయితే నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చున్నాను. సో కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైతే టెట్ రాస్తున్నారో, డిఎస్సి రాస్తున్నారో, ఇంకా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఒకవేళ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నట్లయితే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ వాచ్ మై వీడియో అంటిల్ ద ఎండ్ అండ్ దెన్ ప్లీజ్ try to subscribe my channel and then share to so many friends. Okay, now let us enter into that topic. Parts of speech. Parts of speech అంటే ఏంటి, ఎన్ని రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా చూస్తే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవన్నీ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి nouns, pronouns, adjectives, verb, adverb, preposition, conjunction, so interjection, అలా 8 parts of speech ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ చేయొచ్చు అనేటువంటి చూద్దాం. ఎందుకంటే ఒక సెంటెన్స్ లో ఒక వర్డ్ కి ఇంకొక వర్డ్ కి ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. సో నెక్స్ట్ నేను కొన్ని వీడియోస్ తర్వాత మరలా మీకు ఎక్సర్సైజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంట్లో మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అన్ని రకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వాటికి సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకే, ద 8 బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనకి బ్లాక్స్ తో, ఇటుకలతో ఎలా అయితే ఇల్లు పేర్చి మనం కడతామో, లాంగ్వేజ్ ని బిల్డ్ చేయడానికి మనము ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని యూజ్ చేస్తాము. So we see these 8 parts of speech as the building blocks of the English language, so on which we build a beautiful house called a language. So parts of speech is the building blocks of the language on which we build the beautiful language called English. Now the first one is nouns. So nouns ante manaki naming words antam. So a noun is a part of speech that denotes a person, animal, place, thing or idea. సో నౌన్ అనేటువంటి దాన్ని మనము పర్సన్, యానిమల్, ప్లేస్, థింగ్, ఏదైనా ఒక ఐడియా, వాటన్నిటి గురించి చెప్పడానికి మనము యూజ్ చేస్తాము. సో పర్సన్ అంటే టర్మ్ ఫర్ ఎ పర్సన్, వెదర్ ప్రాపర్ నేమ్, జెండర్, టైటిల్ ఆర్ క్లాస్ ఈజ్ ఎ నౌన్. సో పర్సన్ కి సంబంధించి ఏదైనా సరే ప్రాపర్ నేమ్, ఓకే, రామ్, సీత, సో జీసస్ క్రైస్ట్, సో ఇట్లా ఇవన్నీ ప్రాపర్ నేమ్స్. జెండర్ మేల్ కానీ ఫీమేల్ కానీ, లేకపోతే టైటిల్స్, ఓకే, మిస్టర్, మిసెస్, సర్, సో ఇవన్నీ కూడా టైటిల్స్. ఆర్ క్లాస్, సో స్పెసిఫిక్ క్లాస్ దేనికైతే చెందుతారో వాటి, ఇవన్నిటిని కూడా మనము పర్సన్ కిందకి తీసుకుంటాం. యానిమల్, ఎ టర్మ్ ఫర్ అన్ యానిమల్, వెదర్ ప్రాపర్ నేమ్, స్పీసీస్, జెండర్ ఆర్ క్లాస్, ఎ నౌన్. సో జెండర్ కానీ, స్పీసీస్ కానీ, ప్రాపర్ నేమ్ కానీ, ఇవన్నీ కూడా యానిమల్ కింద తీసుకుంటాం. ప్లేస్, ఎ టర్మ్ ఫర్ ఎ ప్లేస్, వెదర్ ప్రాపర్ నేమ్, ఫిజికల్ లొకేషన్ ఆర్ జనరల్ లొకాలే ఈజ్ ఎ నౌన్. సో ప్రాపర్ నేమ్, హైదరాబాద్, వరంగల్, ముంబై, ఢిల్లీ, ఇవన్నీ కూడా ప్రాపర్ నేమ్స్. ఫిజికల్ లొకేషన్, సో నియర్ బై లొకేషన్ అనుకోవచ్చు. జనరల్ లొకాలే, టౌన్, సిటీ, విలేజ్, సో ఇవన్నీ కూడా జనరల్ నౌన్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ప్లేసెస్ కిందకి మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ థింగ్స్, ఎ టర్మ్ ఫర్ ఎ థింగ్, వెదర్ ఇట్ ఎగ్జిస్ట్ నౌ, will exist or existed in the past is a noun. ఏదైనా ఒక థింగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నా, లేకపోతే ఫ్యూచర్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఓకే, ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకున్నా కూడా వీటన్నిటి కూడా మనము దీని కిందకి తీసుకోవచ్చు, నౌన్ కిందకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐడియా,
A term for an idea, be it a real workable idea or a fantasy that might never come to fruit. So now here మనము ఒక ఐడియా అనుకుంటే అబ్స్ట్రాక్ట్ ఐడియా అనమాట. అంటే మన కంటికి కనిపించకుండా ఉండేటువంటిది నాలెడ్జ్, విజ్డమ్, బ్రేవరీ, కైండ్నెస్. సో ఇవన్నీ కూడా మన కంటికి కనిపించకుండా ఉండేటువంటి అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. సో అలా అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అన్ని కూడా మనం నౌన్ కిందకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ నౌన్స్. సో నౌన్స్ ఎలా ఫార్ములేట్ చేయొచ్చు అనేటువంటి దాన్ని మనం చూద్దాం. నౌన్స్ డిస్క్రైబింగ్ ప్రొఫెషన్స్ ఆర్ యాక్టివిటీస్. ఏవైతే నౌన్స్ ప్రొఫెషన్స్ ని, యాక్టివిటీస్ ని డిస్క్రైబ్ చేస్తాయో వాటిని. నౌన్స్ డిస్క్రైబింగ్ పీపుల్ డూయింగ్ సమ్ యాక్టివిటీ, ఆఫర్ అండ్ ఆక్యుపేషన్, అండ్ పీపుల్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనం సఫిక్స్ ఈని యాడ్ చేస్తాం. సో సఫిక్స్ ఏం యాడ్ చేస్తాము నౌన్ కి అంటే ఏఎన్టీ యాడ్ చేస్తాం. అసిస్ట్, అసిస్టెంట్, పార్టిసిపేట్, పార్టిసిపెంట్. సో ఇవి అసిస్ట్ అనేటువంటిది వర్బ్, దాంట్లో మనం నౌన్ ఫామ్ చేసాం అసిస్టెంట్ అని. ఈఈ ఓకే, అటెండ్, అటెండీ, రెఫర్, రెఫరీ, గ్రాంట్, గ్రాంటీ. సో ఇవి ఫర్దర్ గా. నెక్స్ట్ ఈఎన్టీ, అట్ ద ఎండ్ ఈఎన్టీ ఉంటే దాన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే కరస్పాండ్, దానికి ఈఎన్టీ యాడ్ చేస్తే కరస్పాండెంట్, ఏ పర్సన్. రెస్పాండ్, రెస్పాండెంట్. సో ఎవరైతే రెస్పాండ్ అవుతారో రెస్పాండెంట్ అంటాం. సో నెక్స్ట్ ఈఆర్ యాడ్ చేయడం, ఇంజిన్, ఇంజనీర్, మేనేజ్, మేనేజర్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఐఏఎన్. సో ఇవి యాడ్ చేస్తాము. లైబ్రరీ, లైబ్రేరియన్, హిస్టరీ, హిస్టోరియన్. ఓకే, సో నెక్స్ట్ ఐసి, మెకానిక్, మెషిన్, మెకానిక్. ఓకే ఓకే, పారామెడిక్. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఐసిఏఎన్ ఓకే, ఇది ఒక పర్సన్. మ్యాథమెటిక్స్, మ్యాథమెటిషియన్, పాలిటిక్స్, పొలిటీషియన్. సో ఇవన్నీ కూడా పర్సన్స్ అనమాట. ఐఏఎన్ వీళ్ళు యాడ్ చేసినట్లయితే మనం పర్సన్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓఆర్, సూపర్వైజ్, సూపర్వైజర్, సర్వైవ్, సర్వైవర్. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎస్టి, మార్క్సిస్ట్, క్యాపిటలిస్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా ఫాలోవర్స్ ఆఫ్ ఫిలాసఫీ కూడా కింద మనము చెప్పుకోవచ్చు. సో ఫర్దర్ నౌన్స్ డిస్క్రైబింగ్ డివైజెస్, కొన్ని డివైజెస్ గురించి డిస్క్రైబ్ చేసేటువంటి నౌన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. దీస్ సఫిక్సెస్ డినోట్ ఎక్విప్మెంట్, అప్లయన్సెస్ ఆర్ డివైజెస్. వీటన్నిటిని కూడా చెప్తుంది మనకి. సో ఈఆర్ అండ్ ఓఆర్ ఈ రెండింటి కింద మనం తీసుకోవచ్చు. కండెన్స్, కండెన్సర్, ఓపెన్, ఓపెనర్. సో ఓఆర్ ఆల్టర్నేటర్, రేజర్. సో ఇవన్నీ కూడా మనం దాని కింద చెప్పుకోవచ్చు నౌన్స్ కింద. నెక్స్ట్ నౌన్స్ డిస్క్రైబింగ్ అబ్స్ట్రాక్ట్స్. అబ్స్ట్రాక్ట్స్ అంటే ఇందాక నేను చెప్పినట్లు ఐడియా లేకపోతే ఏదైనా కంటికి కనిపించని వాటి గురించి చెప్పుకునేటప్పుడు ఈ యొక్క అబ్స్ట్రాక్ట్స్ తీసుకుంటాం. దీస్ సఫిక్సెస్ కెన్ డినోట్ అబ్స్ట్రాక్ట్ నోషన్స్ ఆర్ కాన్సెప్ట్స్, ఫీలింగ్ అండ్ ఎమోషన్స్. ఫీలింగ్స్, ఎమోషన్స్, కాన్సెప్ట్స్, నోషన్స్, నాలెడ్జ్కి సంబంధించినవి ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ కిందకి వస్తాయి. అవి కంటికి కనిపించవు, మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు లేకపోతే ఫీల్ కావచ్చు అంతే. సఫిక్స్ ఏజిఈ, మైల్, మైలేజ్, పర్సెంట్, పర్సెంటేజ్. దెన్ ఏఎల్, డిస్పోజ్, డిస్పోజల్, ప్రపోజ్, ప్రపోజల్. నెక్స్ట్ ఏఎన్సిఈ, ఈఎన్సి, అపియర్, అపియరెన్స్, అటెండ్, అటెండెన్స్, డిపెండ్, డిపెండెన్స్. సో ఇట్లా మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఏటీఐఓఎన్ ఓకే, ఇన్ఫార్మ్, ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ డిఓఎం, ఫ్రీ, ఫ్రీడమ్, కింగ్, కింగ్డమ్. నెక్స్ట్ ఐఈటీవై, సోషల్, సొసైటీ, వేరీ, వెరైటీ. సో ఐఎస్ఎం, సో ఇజమ్స్, ఫిలాసఫీస్ గురించి చెప్పుకునేటప్పుడు మనం ఇజమ్స్ గురించి చెప్పుకుంటాం. క్యాపిటల్, క్యాపిటలిజం, ఐడియల్, ఐడియలిజం. సో ఐటీవై, డెంటిస్ట్ ఓకే, డెన్స్, డెన్సిటీ, డైవర్స్, డైవర్సిటీ. ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎంఈఎన్టీ, అగ్రీ, అగ్రిమెంట్, స్టేట్, స్టేట్మెంట్. నెక్స్ట్ నెస్, యూస్ఫుల్, యూస్ఫుల్నెస్, వీక్, వీక్నెస్, కైండ్, కైండ్నెస్. సో ఇట్లా మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్హెచ్ఐపి, షిప్, మెంబర్, మెంబర్షిప్, రిలేషన్, రిలేషన్షిప్. ఎస్ఐఓఎన్, కంక్లూడ్, కంక్లూజన్, ఎక్స్ప్లోడ్, ఎక్స్ప్లోజన్. యుఆర్ఏ, ఎక్స్పోజ్, ఎక్స్పోజర్, ఫెయిల్, ఫెయిల్యూర్. టీహెచ్, బ్రాడ్, బ్రెడ్, లాంగ్, లెంత్. సో ఇవన్నీ కూడా మనము దాని కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటాము. ప్రో అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ అని. ఓకే, అంటే నౌన్ కి బదులుగా వాడేటువంటిది. ఓకే, నౌన్ ప్లేస్ లో యూజ్ చేసేటువంటి వాటిని ప్రొనౌన్స్ అంటాం. A word which is used in the place of a noun is called as pronoun. So here a pronoun is defined as a word or phrase
that may be substituted for a noun or noun phrase which once replaced is known as the pronouns antecedent. So pronouns can do everything that nouns can do. A pronoun can act as a subject, direct object, indirect object, object of the preposition and more. సో ఇక్కడ మనకి ప్రొనౌన్స్ ఏమేమి చేస్తాయంటే నౌన్ ఏదైతే చేస్తుందో నౌన్ చేసేటువంటి పని రీప్లేస్ చేస్తూ ప్రొనౌన్స్ కూడా అవే చేస్తాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి నంబర్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో నా మనకి కామన్ గా కనిపించేటువంటి కొన్ని ప్రొనౌన్స్ ఏంటో చూద్దాం. సో ఇట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 పర్సన్స్ ఉంటాయి మనకి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, సో ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ హూ, ఓకే, WH వర్డ్స్ ఉన్నాయి మనకి. హూ, వై, హౌ, వాట్, వెన్, హూ, వేర్, విచ్, హూస్, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు మనకి. నెక్స్ట్ దిస్, దట్, దీస్, దోస్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ సంథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఓకే, హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, దెమ్సెల్ఫ్స్, సో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా కొన్ని రకాలైనటువంటి కామన్ ప్రొనౌన్స్ మనం ఇక్కడ చూసాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ యాడ్జెక్టివ్స్, అండ్ యాడింగ్ వర్డ్, విశేషణం అంటాం తెలుగులో. అంటే నామవాచకాన్ని గురించి కొంచెం ఎక్స్ట్రాగా మనకు చెప్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, ఆర్ ద వర్డ్స్ దట్ డిస్క్రైబ్ ఆర్ మోడిఫై అదర్ వర్డ్స్. సో నౌన్, అదర్ వర్డ్స్ అంటే ఇక్కడ నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేటువంటి దాన్ని యాడ్జెక్టివ్ అంటాం. దే కెన్ ఐడెంటిఫై ఆర్ క్వాంటిఫై అనదర్ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ద సెంటెన్స్. యాడ్జెక్టివ్స్ ఆర్ యూజువల్లీ పొజిషన్డ్ బిఫోర్ ద నౌన్ ఆర్ ద ప్రొనౌన్ దట్ దే మోడిఫై. సో నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ ఉంటూ నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ క్వాలిఫై చేసేటువంటి దాన్ని మనము యాడ్జెక్టివ్స్ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ సఫిక్సెస్ టు ఫార్మ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ ఫార్మ్ కావడానికి సఫిక్స్, సఫిక్స్ అంటే వర్డ్ తర్వాత ప్లేస్ చేసేటువంటి దాన్ని మనం సఫిక్స్ అంటాం. సో ఏబిఎల్ఈ, ఐబిఎల్ఈ, ఓకే, వర్త్, ఎబిలిటీ గురించి చెప్పడానికి సాల్వబుల్, యాక్సెసిబుల్, బిలీవబుల్, రిలయబుల్, ఈ వర్డ్స్ అని యూజ్ చేస్తాం. సో ఏఎల్, ఐఏఎల్, ఐసిఏఎల్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే క్వాలిటీ, రిలేషన్ గురించి చెప్పడానికి ఇవన్నీ యూజ్ చేస్తాం. ప్రొఫెషనల్, స్ట్రక్చరల్, నేషనల్, లీగల్, ఇవన్నీ కూడా దానికి యూజ్ చేస్తాం. ఈఎన్టీ, ఏఎన్టీ, ఓకే, సో ఏఎన్టీ, ఈఎన్టీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక సర్టెన్ క్వాలిటీ గురించి డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇంపార్టెంట్, డిపెండెంట్, రిలవెంట్, సో వీటన్ని గురించి కూడా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈడి, హ్యావింగ్ ద క్వాలిటీ ఆఫ్, బోల్డ్, ఇంట్రెస్టెడ్, ఫ్యాసినేటెడ్, సో ఇవన్నీ వర్డ్స్ గురించి చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ హియర్ ఐసీని యూజ్ చేస్తాం, క్వాలిటీ, రిలేషన్ గురించి చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. జెనరిక్, ఆర్కాయిక్, ఐడియలిస్టిక్, హిస్టోరిక్, సో ఇవన్నిటిని యూజ్ చేయడానికి మనము క్వాలిటీని, రిలేషన్ గురించి చెప్తాం. నెక్స్ట్ ఐఎన్జి ఫార్మ్, రెఫరింగ్ టు అన్ యాక్టివిటీ, సో ఏదైనా ఒక యాక్టివిటీ గురించి రెఫర్ చేయడానికి మనము ఐఎన్జిని యూజ్ చేస్తాం. ఇంట్రెస్టింగ్, ఫ్యాసినేటింగ్, బోరింగ్, ఓకే, సో ఇవన్నీ కూడా మనము యూజ్ చేస్తాం. ఐఎస్హెచ్, ఓకే, ఐఎస్హెచ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే హ్యావింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆర్ అబౌట్ ది ఆర్ ఆల్మోస్ట్, సో ఇట్లాంటి వాటి గురించి చెప్పడానికి మనం ఐఎస్హెచ్ యూజ్ చేస్తాం. న్యూవిష్, రెడ్డిష్, బ్లూయిష్, yellowish, సో అట్లా ఐఎస్హెచ్ యూజ్ చేస్తూ మనం కొన్ని క్వాలిటీస్ ని, క్యారెక్టర్స్ చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎఫ్యూఎల్, హ్యావింగ్ ఏ క్యారెక్టరిస్టిక్, సో హెల్ప్ఫుల్, కలర్ఫుల్, యూస్ఫుల్, ఓకే, సో ఫెయిత్ఫుల్, సో ఇట్లా వాటన్నిటి గురించి కూడా మనం చెప్తాం. ఎల్ఈఎస్ఎస్, లెస్, వితౌట్ ఆర్ మిస్సింగ్, లెస్ అనేటువంటి దాన్ని ఎప్పుడు లేదు, ఏదైనా ఒకటి మిస్ అవుతుందని చెప్పడానికి యూజ్ చేస్తాం. వర్త్లెస్, కేర్లెస్, యూజ్లెస్, హోప్లెస్, వీటన్నిటి గురించి కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఓయూఎస్, ఓకే, సో ఓయూఎస్ అనేటువంటి దాన్ని ఏదైనా ఒక దాని గురించి రిలేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. అడ్వెంచరస్, కరేజియస్, అడ్వాంటేజియస్, సో అవన్నిటి గురించి కూడా మనము చెప్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐవిఈ, ఐవిఈ అంటే ఒక ఏదైనా ఒక క్వాలిటీ గురించి చెప్పడానికి మనము ఐవిఈ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఫెస్టివ్, కోఆపరేటివ్, సెన్సిటివ్ అనేటువంటి దాన్ని మనము యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నౌ ప్రిఫిక్సెస్ టు ఫార్మ్ యాడ్జెక్టివ్స్, ఇప్పుడు సఫిక్సెస్ చూసాం, ఇప్పుడు ఏ ప్రిఫిక్సెస్ యూజ్ చేద్దాం. ప్రీఫిక్స్ అంటే ముందు యాడ్ చేసేటువంటిది అనేటువంటిది మీనింగ్ అనమాట. సో ఐఎల్, ఐఎం, ఐఆర్, ఐఎన్ అంటే ఆపోజిట్ ఆఫ్ అని అర్థం అనమాట. లీగల్ కి ఆపోజిట్ ఇల్లీగల్, లెజిబుల్ కి ఆపోజిట్ ఇల్లేజిబుల్, పర్ఫెక్ట్ కి ఆపోజిట్ ఇంపర్ఫెక్ట్, పొలైట్ కి ఇంపొలైట్, సో రిలవెంట్ కి ఇర్రిలవెంట్, రేషనల్ కి ఇర్రేషనల్, కన్వీనియంట్ కి ఇన్కన్వీనియంట్, యాక్టివ్ కి ఇన్యాక్టివ్, సో ఇవన్నీ కూడా
ఇన్, ఇమ్, ఎల్ ఇవన్నీ కూడా ఆపోజిట్ అనేటువంటిది మీనింగ్. సో అన్ అనేటువంటిది కూడా ఆపోజిట్ కి యూజ్ చేస్తాం. అన్యూజువల్, అన్హ్యాపీ, అన్ఇంట్రెస్టెడ్, అన్ప్లెజెంట్. సో నెక్స్ట్ డిస్, ఇది కూడా ఆపోజిట్ వర్డ్స్ ని యూజ్ చేస్తాం. డిస్ఆనెస్ట్, డిస్లాయల్, ఓకే, డిస్సిమిలర్, డిసేబుల్డ్. సో వీటన్నిటి గురించి కూడా యూజ్ చేస్తాం. సో అల్ట్రా, సూపర్, హైపర్ అంటే ఎక్స్ట్రీమ్ అనేటువంటి. అల్ట్రా కాంపాక్ట్, అల్ట్రా సౌండ్, హైపర్ యాక్టివ్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ అనేటువంటి దానికి యూజ్ చేస్తాం అనమాట. ఇంటర్ అంటే బిట్వీన్, ఓకే, మధ్య అని అర్థం అనమాట. ఇంటర్నేషనల్, ఇండిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ. సో ఇవన్నీ కూడా. ట్రాన్స్ అంటే అక్రాస్, ట్రాన్స్ అట్లాంటిక్, ఓకే, ట్రాన్స్ మెరైన్. సో ఇవన్నీ వర్డ్స్ గురించి కూడా మనం చెప్పేటప్పుడు ఇవి అన్ని కూడా యాడ్జెక్టివ్స్ కింద యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వర్బ్ అంటే ఇది ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. వర్బూమ్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. వర్బూమ్ అంటే యాక్షన్ అన్నమాట. మనం చేసేటువంటి పనుల గురించి, ఓకే, మన ప్రొఫెషన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా వర్బ్స్ చెప్తాయి. సో వర్బ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్. ఒక మెయిన్ వర్డ్ అన్నమాట. మనకి హ్యూమన్ బీయింగ్స్ కి హార్ట్ ఎలాగో వర్బ్ అనేటువంటి సెంటెన్స్ అనమాట. ఏ లాంగ్వేజ్ లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఇన్ ఎనీ లాంగ్వేజ్ there cannot be a sentence without a verb. So anta important about a verb. You can't have a sentence or a question without a verb. So anta important. So ikkada manaki chaala rakalante మనం చేసేటువంటి యాక్షన్స్ గురించి నేను చూపించాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓపెన్, క్యారీ, కమ్, డ్రింక్, గో, లీడ్, ఆస్క్, క్యాచ్, కుక్, డ్రైవ్, హిట్, ఫిట్, బుక్, సో క్లైంబ్, డిగ్, ఫోల్డ్. సో ఇవన్నీ కూడా చాలా చాలా వర్బ్స్ గురించి చెప్పాను నేను, యాక్షన్స్ గురించి. ఇక్కడ ప్రిఫిక్సెస్ టు ఫార్మ్ వర్బ్స్, ఓకే. సో రీ అంటే అగైన్ అండ్ బ్యాక్ అని, రీస్ట్రక్చర్, రీవిజిట్, రీఅపియర్, రీబిల్డ్, రీఫైనాన్స్, ఓకే. నెక్స్ట్ డిస్, రివర్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్బ్. డిసపియర్, డిస్అలౌ, డిస్ఆర్మ్, డిస్కనెక్ట్, డిస్కంటిన్యూ. సో ఇవన్నీ కూడా వేరేవి. ఓవర్ అంటే టూ మచ్ అనమాట, ఎక్కువ అని అర్థం అనమాట. ఓవర్ బుక్, ఓవర్ స్లీప్, ఓవర్ వర్క్, చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయడం అనమాట. సో ఓకే. సో రివర్సెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్బ్. ఉన్న వర్బ్ కి ఆపోజిట్ లో చెప్పేటువంటి అనమాట. అన్బెండ్, అన్కపుల్, అన్ఫాసన్. సో మిస్ అనేది కూడా బ్యాడ్లీ, రాంగ్లీ, మిస్లీడ్, మిస్ఇన్ఫార్మ్, మిస్ఐడెంటిఫై, అవుట్, మోర్ ఆర్ బెటర్ దాన్ అదర్స్, ఓకే, అవుట్ పర్ఫార్మ్, అవుట్ బిట్. సో ఇవన్నీ కూడా. కో అంటే టుగెదర్, కో ఎగ్జిస్ట్, కోఆపరేట్, కో ఓన్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వర్డ్స్. డి అంటే డూ ది ఆపోజిట్ ఆఫ్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఉంది అనుకోండి, దానికి డి వాల్యూ అంటే వాల్యూ ఇవ్వకపోవడం అనమాట, ఆపోజిట్. సెలెక్ట్ కి డిసెలెక్ట్. నెక్స్ట్ ఫోర్ అంటే ముందు అని అర్థం అనమాట, బిఫోర్ ఆర్ ఎర్లియర్. ఫోర్ క్లోజ్, ఫోర్ సి అంటే ముందే చూడడం అనమాట, ముందు చూపట్టుంటాం, ఓకే, ఫోర్ సి. సో ఇంటర్ అంటే బిట్వీన్, ఇంటరాక్ట్, ఇంటర్మిక్స్, ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ సబ్ అంటే అండర్ ఆర్ బిలో, సబ్ కాంట్రాక్ట్ ఆర్ సబ్ డివైడ్. సో ప్రీ అంటే బిఫోర్, ఇందాక చెప్పినట్టు, ప్రీ ఎక్స్పోజ్, ప్రీ జడ్జ్, ఓకే, ప్రీ టెస్ట్. సో అవన్నీ కూడా. ట్రాన్స్ అంటే అక్రాస్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్క్రైబ్, ట్రాన్స్ప్లాంట్. సో అండర్ అంటే నాట్ ఎనఫ్ అనమాట. అండర్ ఫండ్, అండర్ సెల్, అండర్ వాల్యూ, అండర్ డెవలప్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి ఫ్రెండ్స్. సఫిక్సెస్ టు ఫార్మ్ వర్బ్స్. సో ఇప్పటివరకు మనము ప్రిఫిక్సెస్ చూసాము, సఫిక్సెస్ టు ఫార్మ్ వర్బ్స్. సో ఈఎన్, సో ఐఎస్జి, ఏటిఈ, ఐఎఫ్ఐ. సో ఇవన్నీ కూడా మనం చూస్తాం. సాఫ్టెన్, డార్కెన్, వైడెన్, వీకెన్, స్ట్రెంగ్థెన్, సింపథైజ్, ఎంపథైజ్, ఓకే. నెక్స్ట్ యాక్టివేట్, కొలాబరేట్, క్రియేట్, జస్టిఫై, మ్యాగ్నిఫై, యాంప్లిఫై, సాటిస్ఫై. ఈ వర్డ్స్ అన్ని కూడా మనకు వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ adverbs. So adverb అంటే a word which is used to qualify an adjective, a verb and another adverb. సో మూడింటిని adverb క్వాలిఫై చేస్తుంది. సో ఒక వర్బ్ని క్వాలిఫై చేస్తుంది, ఒక adjective ని క్వాలిఫై చేస్తుంది, అనదర్ adverb ని కూడా క్వాలిఫై చేస్తుంది అనమాట. షీ ఈస్ బ్యూటిఫుల్, ఓకే. బ్యూటిఫుల్ అనేటువంటిది adjective. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ అనేటువంటిది బ్యూటిఫుల్ గురించి చెప్తుంది అనమాట. సో వెరీ అనేటువంటిది adverb. సో he walks slowly, ఓకే. వాక్స్ అనేటువంటిది verb, స్లోలీ అనేటువంటిది adverb. సో స్లోలీ అనేటువంటిది adverb కిందకి తీసుకోవచ్చు. షీ వాక్స్ వెరీ స్లోలీ, వెరీ అనేటువంటిది adverb, స్లోలీ అనేటువంటిది కూడా adverb. సో వెరీ అనేటువంటిది స్లోలీ అనేటువంటి దాన్ని క్వాలిఫై చేస్తుంది. సో ఇక్కడ an adverb qualifies an adjective, a verb and another adverb. సో అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ adverbs. ఎన్ని adverbs ఉన్నాయో మనం మినిమం చూద్దాం.
సో shrilly, usually, patiently, silently, మోస్ట్లీ చాలా వర్డ్స్కి ఎల్వై అనేటువంటిది వస్తుంది ఫ్రెండ్స్. సో ఎల్వై వచ్చిన వర్డ్స్ అన్ని అడ్వర్బ్స్ కాదు. ఒకవేళ మనం ఎల్వై తీసేసినట్లయితే అది యాడ్జెక్టివ్ అయితే అప్పుడు మాత్రమే ఎల్వై వర్డ్స్ అన్ని కూడా అడ్వర్బ్ అవుతాయి. సో మీకు ఎల్వై వర్డ్స్ వచ్చినప్పుడు అది అడ్వర్బా కాదా అని తెలుసుకోవడానికి మీరు ఎల్వై తీసేసినట్లయితే అప్పుడు అది ఒకవేళ యాడ్జెక్టివ్ అయితే మాత్రమే ఎల్వై వర్డ్ అడ్వర్బ్ అవుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. సో వేకెంట్లీ, పర్ఫెక్ట్లీ, స్లీపీలీ, వేగ్లీ, ఫిజికలీ, స్లోలీ, vainly, playfully, smoothly, valiantly, politely, softly, vastly, poorly, solemnly, verbally. Next, potentially, sometimes, viciously, powerfully, soon, victoriously, promptly, speedily, violently, gracefully, majestically, crossly, gratefully, meaningfully, cruelly, greatly, mechanically, curiously, greedily, merrily, daily, happily, rarely, terribly, readily, thankfully, wrongly, really, thoroughly, reassuringly, thoughtfully, yearly, miserably, daintily, next hastily, mockingly, deceivingly, heavily, more deeply, so helpfully, hard, mortally, bleakly, excitedly, joyfully, jubilantly, boldly, famously, justly, immediately, quicker, surprisingly, quickly, so suspiciously, wholly, quietly, sweetly, wildly, wonderfully, badly, adventurously, easily, innocently, bravely, far. సో నాకు ఇక్కడ ఇంకొక వర్డ్ వస్తుంది, హార్డ్, ఫాస్ట్ అనేటువంటి వస్తాయి. అప్పుడు అది ఫాస్ట్ అనేటువంటిది రెండుకి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, అడ్జెక్టివ్కి అడ్వర్బ్కి వచ్చేటువంటి వర్డ్ని బట్టి మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రీపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటాం దాన్ని. ప్రీపోజిషన్ అంటే విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్, నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ ఉంటూ నౌన్ని ప్రొనౌన్ని ద అదర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్తో జాయిన్ చేసినట్లయితే దాన్ని ప్రిపోజిషన్స్ అంటాం. ద బుక్ ఈజ్ టేబుల్. ఓకే, ద బుక్ ఈజ్ టేబుల్ అంటే బుక్ టేబుల్ కాలేదు. సో ద బుక్ ఈజ్ ఆన్ టేబుల్ అన్నప్పుడు ఆన్ అనేటువంటి వర్డ్ టేబుల్ని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని జాయిన్ చేస్తుంది. Okay, so it's a word used to link nouns, pronouns or phrases to other words within a sentence. Prepositions are usually short words and they are normally placed directly in the form of in front of nouns. Okay, so ఇక్కడ మనం కొన్ని చూసినట్లయితే behind, beside, in, under, on, to, from, through, out, between, around, in front. So ఇవన్నీ కూడా prepositions. Next to the conjunctions friends. కంజంక్షన్ అంటే జాయిన్ టుగెదర్ అనేటువంటిది మీనింగ్. సో ఏదైనా ఒక టూ వర్డ్స్ని కానీ, టూ సెంటెన్సెస్ని కానీ, లేకపోతే టూ ఫ్రేజెస్ని కానీ, టూ క్లాసెస్ని కానీ, ఏదైనా సరే రెండింటిని ఒక దగ్గర జాయిన్ చేసేటువంటి దాన్ని మనం కంజంక్షన్ అంటాం అనమాట. ఇట్స్ ఎ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్. Conjunctions are considered to be invariable grammar particle and they may be or may not be stand between items they conjoin. Okay, so ఇవన్నీ కూడా మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో లైక్ సిన్స్, యెట్, అండ్, బికాస్, బట్, హవెవర్, అంటిల్, ఫర్. సో జనరల్గా మనకి కంజంక్షన్స్ అనగానే ఫ్యాన్ బాయ్స్ అని చెప్తూ ఉంటారు. సో అవి కూడా మనకి కంజంక్షన్స్ కిందికి వస్తాయి. సో మనకి ఇక్కడ నేను ఆ నంబర్ ఆఫ్ కంజంక్షన్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు నా వీడియో చూసేటప్పుడు ఒకసారి మీరు పాజ్ చేసినట్లయితే టైం ఎక్కువగా లేదు కాబట్టి సో మీరు ఒక్కసారి ఇవన్నిటిని చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్, ఇంటర్జెక్షన్స్. సో ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటంటే కొన్ని ఎమోషన్స్ని మనము ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. అంటే ఎక్స్ట్రా హ్యూమన్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ స్పీచ్ దట్ షోస్ ద ఎమోషన్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ ది అదర్. దీస్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ కెన్ స్టాండ్ అలోన్ ఆర్ బీ ప్లేస్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఎ సెంటెన్స్. సో ఇది సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం చూసినట్లయితే ఇంటర్జెక్షన్ని గుర్తుపట్టడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎందుకంటే కంపల్సరీగా ఒక ఇంటర్జెక్షన్తో పాటు ఒక పంక్చువేషన్ మార్క్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. అలాస్, హురా, ఓకే, ఓ, ఆహా, ఓహో. సో ఆల్ దోస్ థింగ్స్కి మనము ఇంటర్జెక్షన్స్ ముందు ఖచ్చితంగా ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. అప్పుడు దాన్ని ఇంటర్జెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొన్ని ఇంటర్జెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్.
aha, ahem, ah, oi, alas, ag, au, bam, bingo, blah, boo, bravo, hello, ha, 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 great. So oops, hoops, foo, okay. So hooray, hum, who, okay, hi, okay. So ఇవన్నీ కూడా కొన్ని రకాల ఇంటర్జెక్షన్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు మీకు చేసినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ట్రినిటీ ఇంగ్లీష్ జోసెఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్, కమెంట్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆల్ అని క్లిక్ చేయండి. సో అప్పుడు నా వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇది టాపిక్ 1 ఫ్రెండ్స్. నెక్స్ట్ నా నెక్స్ట్ వీడియోలో మీకు టెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటువంటి టాపిక్స్ అన్ని కూడా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో త్వరలో నేను మెథడాలజీ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఎంతో మంది టెట్ స్టూడెంట్స్ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసినట్లయితే మీకు మాక్సిమం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సో ఐ హోప్ ఐ హావ్ గివెన్ యూ మాక్సిమం క్లారిటీ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my video, and I hope to see you in the next video friends. Thank you one and all. Thank you for watching.